జిఆర్‌సి క్రియేషన్ వ్లాగ్స్‌కి స్వాగతం, సుస్వాగతం. మీరు ఎప్పుడైనా చింతపండు క్యాండీ తిన్నారా? అది ఎలా చేసుకుంటారో మీకు తెలుసా? చింతపండు కొంచెం తీసుకొని రోట్లో వేసి కసాపిసా దంచేయాలి. ఇది దంచాక కాస్త మెత్తబడిద్ది. ఇది మెత్తబడ్డాక ఈ చింతపండుని తీసి పక్కన పెట్టేసుకొని రోట్లో కొంచెం బెల్లం, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసి బాగా దంచేయాలి. దంచేసి తర్వాత మనం ఫస్ట్ చింతపండు దంచి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా దీంట్లో వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా గూజులాగా దంచేయాలి. మనకి ఎక్స్ట్రా ఇంకేం అవసరం లేదు. ఇవన్నీ దంచేసుకున్నాక వాటిని మనం చింతపండు క్యాండీలాగా చేసుకోవడమే. చూడండి నేను ఏం దంచుతున్నాను అని మా చిన్నపాప అలాగే చూస్తుంది కూర్చొని. ఇలా మెత్తగా దంచాం కదా, చూడండి చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో పిల్లలకి ఈ టేస్ట్ తెలియదు కదా, ఒకసారి మీరు చేసి పెట్టి చూడండి వాళ్ళు ఏమంటారో. మేము ఆ రోజుల్లో అయితే ఇలా తినేవాళ్ళం అని చెప్పి. అలా పచ్చి జామాకు తినడం వల్ల మనకి నోట్లో అల్సర్ తగ్గుతుంది, విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, నోరు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా జామాకు చాలా మంచిది. మనకి జీలకర్ర బెల్లం అజీర్తి చేయకుండా చాలా మంచిది. చూడండి చింతపప్పు లాలీపప్పులు రెడీ అయిపోయాయి కదా, చింతపండు లాలీపప్పులు. మీకు కావాలా? అయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇలాగే చిన్నప్పుడు చేస్తే కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.